భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే. ఈరోజు మీకు ముఖ్య విషయం ఏంటంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. తద్వారా మరిన్ని వార్తలు మీకు ముందుకు తేటానికి ఆస్కారం ఉంటుంది. నమస్కారం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు: హైకోర్టు పోలీసులపై కొరడా జులిపిస్తుంది. ఏంటయ్యా పోలీసులపై కొరడా జులిపించడం ఏంటంటే, హెల్మెట్లు పెట్టుకోని వారిని ఎందుకు శిక్షించరు? ఆర్టికల్ 206 ప్రకారంగా హెల్మెట్ పెట్టుకోని వారికి లైసెన్సులు రద్దు చేయండి. అంతేకాకుండా భారీ జరిమానాలు చేయండి. ఆర్టికల్ 167 ఆర్టికల్ 167 కింద బళ్ళు సీజ్ చేయండి. ఎందుకు మీరు చేయట్లేదు, పట్టించుకోవట్లేదు? రాష్ట్రంలో ఇంతమంది రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నా సరే పట్టించుకోవట్లేదు అని చెప్పి హైకోర్టు పోలీసులపై మండిపడుతుంది. మరి గతంలోనే హెల్మెట్లు జూన్ నెలలోనే ప్రారంభించాలనుకున్నారు, కానీ పోలీసులు పట్టించుకోకపోవడంతో పబ్లిక్ హెల్మెట్లు ధరించట్లేదు పూర్తిగా అన్నారు. హెల్మెట్లు సిటీ లిమిట్స్లో హెల్మెట్లు అనవసరం అనేది చాలామంది తీసుకొచ్చే వాదన. హెల్మెట్ వాడకంలో సెల్ ఫోన్లు పెట్టుకొని నడుపుతున్నారు. దానివల్ల మరిన్ని యాక్సిడెంట్లు జరిగే ఆస్కారం ఉందని మరి కోర్టు ఎందుకు దాన్ని పరిగణనలో తీసుకుంటుందో మరి తెలియదు. కానీ విజయవాడలో ఇక నుండి హెల్మెట్లు పెట్టుకొని వారు తప్పనిసరిగా పెనాల్టీ పడతారు. ఆ పెనాల్టీలు కూడా 3 నెలలే గడువు. ఆ గడువులోపు మీరు కట్టని ఎడల మీ లైసెన్సులు రద్దు చేయబడతాయి. మీరు వాహనాలు నడిపే అధికారం కోల్పోతారు. కాబట్టి మీరందరూ కూడా హెల్మెట్లు ధరించండి. అంతేకాకుండా వెనకాల కూర్చున్న వాళ్ళకు కూడా హెల్మెట్ పెట్టేటట్టు పోలీసుల్ని ప్రేరేపించమని చెప్తుంది. మరి ఇది ఎంతవరకు అమలు జరుగుతుందో తెలియదు. అంతేకాకుండా స్కూళ్ళకు తీసుకెళ్లే ఆటోలు పిల్లల్ని ఎక్కువ మందిని తీసుకెళ్ళడం, అతి వేగంగా వెళ్తున్నారు, వాళ్ళందరినీ కూడా మీరు చర్య తీసుకోవాలి. వాళ్ళపైన ఆటోలో 3 కంట ఎక్కువ వెళ్ళకూడదు. అలాంటి ఆటోలో 12 మంది, 9 మంది, 8 మంది ఆటోలో వెళ్తున్నారు. అసలు ఆటోలు అద్దాలు కూడా సరిగ్గా లేవు. ఆటోలు పట్టించుకునే వారు లేరు. అతి వేగంగా వెళ్ళడం వల్ల లేనిపోయిన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దానివల్ల మీరందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సుమారుగా 600 మంది ఈ సంవత్సరంలో 23-24 సంవత్సరంలో 600 మంది చిల్లర చనిపోయారు అతివేగం వలన, హెల్మెట్లు లేకపోవడం వల్ల అని చెప్తున్నారు. మరి ధర్మాసనం జడ్జి గారికి అది ఎక్కడ తెలిసిందో, ఎలా తెలిసిందో వారు ఈ విధంగా పోలీసులపై మండిపడి జడ్జి సహితం ఇలా చెప్పడం, ఒక పిటిషన్ వచ్చింది. ఆ పిటిషన్ మేరకు ఈ విధంగా జరుగుతుందని చెప్పి హైకోర్టు జడ్జీలు దీనిపైన సరైన చర్య తీసుకోవాలని పోలీసుల్ని హెచ్చరిస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ కేసులు రాయండి, కేసులు రాసి హెల్మెట్ ధరించాలని చెప్తే వాళ్ళు ఒక ప్రణాళిక ప్రకారంగా ఈరోజు నుండి హైకోర్టులో చేస్తామని రాష్ట్ర డీజీపీ సైతం ఒప్పుకున్నారు. విజయవాడ నుండి మొదలుకొని అన్ని ఊళ్ళల్లోనూ, అన్ని జిల్లాల్లోనూ కూడా హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి. వాడిన వారికి లైసెన్సు రద్దయిపోతుంది, లేకపోతే బండి సీజ్ అయిపోద్దన్న విషయం గమనించవలసిన విషయం. దయచేసి ఈ వీడియోని 10 మందికి తెలియజేసి షేర్ చేస్తే మీరు వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా హెల్మెట్ ధరిస్తారని చెప్తున్నా. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అల్పపీడనం డిసెంబర్లో అల్పపీడనం ఏంటండి? చలికాలంలో అంటారు. చలికాలంలోనే అల్పపీడనం మళ్ళా పడింది. రానున్న 5 రోజులు మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం వరకు ఈ 4-5 రోజుల్లో అల్పపీడనం కోస్తా జిల్లాల్లో బాగా వర్షం కనిపిస్తుంది, కురిసే అవకాశం.
బంగాళాఖాతంలో నుండి పడిన వాయుగుండం అల్పపీడనంగా మారింది. బలహీనపడుతూ అటు తమిళనాడుకి వెళ్తుంది. తమిళనాడు నుండి మీకు చిత్తూరు, నెల్లూరు, ఆ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో తమిళనాడు మెయిన్ సౌత్, తమిళనాడు నార్త్లో కూడా బాగా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే పలుమార్లు తెలియజేసింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకి చేరాలి. అయితే విజయవాడ, కృష్ణా, గుంటూరు, ఇటు నందిగామ ఈ ప్రాంతాల్లో తక్కువ శాతం వర్షం ఉండొచ్చు. సన్న జల్లు కురుస్తూ ఉంటుంది. అనుక్షణం మీరు హెల్మెట్లు ధరించుకోండి, లేదంటే టోపీలు పెట్టుకోండి. వానలో తడవడం మానేవేయండి. దానివల్ల వీలైతే మాస్కులు కూడా ధరించండి. దానివల్ల జలుబు, దగ్గు, జ్వరాలు రాకుండా మీరు అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. నిత్యావసర వస్తువులు, చిల్లర తిండ్లు, పాప్కార్న్ అంటే మీకు తెలిసే ఉంటుంది. పేలాల పిండి, పేలాలతో, మొక్కజొన్న పేలాలతో చేస్తారు. ఈ పాప్కార్న్కి ఈవేళ ఎవరు కన్నేశారో తెలియదు, కానీ సామాన్యుడు ఈ రాజస్థాను, గుజరాతీలు, మార్వడీలు రోడ్ల మీద బళ్ళు పెట్టుకొని అమ్ముకుంటూ వెళ్తుంటారు. పాప్కార్న్ అంటూ. సినిమా హాళ్ళల్లో 10 రూపాయలకి 20 రూపాయలకి పాప్కార్న్ ప్యాకెట్లు దొరుకుతాయి. దాని మీద ఎటువంటి లేబుల్ ఉండదు. అలాంటి వాటికి 5% ట్యాక్స్ అంట. లేబుల్ వేసి ఇప్పుడు ఐనాక్స్లు, మళ్ళీ మల్టీప్లెక్స్ల్లోనూ ఇలాంటి చోట్ల అమ్మే వాటికి 18% ట్యాక్స్ అంట. దాంట్లో యాడెడ్ షుగర్ ఏదో కలుపుతారంట. ఆ కలపడం వల్ల లేనిపోయిన జబ్బులు వస్తాయి. ఆ జబ్బులు రాకుండా ఉండాలంటే మీరు పాప్కార్న్ తినడం మానుకోవాలి. దీనివల్ల ఊపిరితిత్తులే కాకుండా గుండెల్లో రక్త ప్రసరణ తగ్గుతుంది. లేకపోతే అతి వేగంగా వెళ్తుంది. దానివల్ల లేనిపోయిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మొక్కజొన్న మేలు చేసే బదులు కీడు చేయడానికి తయారైందని చెప్పి ఇప్పటికే ఆరోగ్య శాఖ వారు తెలియజేస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు పిల్లలకు పాప్కార్న్కి దూరంగా ఉంచితే మీరు మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడిన వారు అవుతారని ఆరోగ్య శాఖ వారు తెలియజేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం జనవరి 5 వరకు టికెట్లు, వైకుంఠ ఏకాదశి టికెట్లు ఏర్పాటు చేసింది. అంతేకాకుండా మీరు రూములై బుక్ చేసుకోవాలన్నా ముందు ఆన్లైన్లో బుక్ చేసుకోండి. అక్కడికి వెళ్ళే వారికి చాలా ఇబ్బందులు పడకుండా ఆనందంగా నిత్య అన్నదాన సౌకర్యం కల్పించాం. అన్నదానం భోజనాలు చేయొచ్చు. లడ్డూ కూడా నాణ్యత పరిమాణంలో లడ్డూలు కూడా తయారు చేసాం. పాత కేసులు నిమిత్తంగా ఇప్పుడు స్వచ్ఛమైన నేతితో తయారు చేసాం. పచ్చకర్పూరం, ఆలుక్కాయలు, జీడిపప్పు, బాదం పప్పు, పంచదార పటికి బెల్లం ఇవన్నీ వేసి లడ్డూని ఎంతో మధురంగా తయారు చేసాం. పూర్వ వైభవం తీసుకొచ్చాం లడ్డూకి అని చెప్పి టీటీడీ తెలియజేస్తున్నది. ఈ విషయాన్ని మీరు 10 మందికి షేర్ చేయండి. 10 మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. చేయడం వల్ల మీకు కూడా ఈ విషయం అందరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి 10వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు దేవస్థానం వైకుంఠ దర్శనం, శ్రీవారు వైకుంఠ రూపంలో దర్శనం ఇస్తారు. కాబట్టి మీరందరూ కూడా దాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, పరలోక రక్షక, కరుణించు కాపాడుగాక. ఆమెన్ అని చర్చీలు ఈవేళ డిసెంబర్ 24 నైట్ అనగా తెల్లారి 25th క్రిస్టమస్ పండుగ. కాబట్టి చర్చీలు ఏ చర్చి చూసినా అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతుల్లో వెలిగిపోతున్నాయి. క్రైస్తవులు తమ జీవితాలను ఉద్ధరించుకోవడానికి ఎన్నడూ చర్చికి వెళ్ళని వారు కూడా ఇవాళ చర్చికి వెళ్ళి ఈ రాత్రి అంతా జాగారం చేసి స్వామి ప్రభువుని
కరుణించమని ఆ మాతను మేరీ మాతను ప్రార్థించుకొని కొవ్వొత్తులు వెలిగించి వాళ్ళ శక్తి కొలిది కొత్త బట్టలు ధరించి వాళ్ళ పేదలకి వాళ్ళ శక్తి కొలిది దాన ధర్మాలు చేస్తూ వాళ్ళ జీవితాన్ని మెరుగైన రీతిలోకి తీసుకెళ్ళమని ఆ ప్రభువును కోరుతూ 2025కి స్వాగతం పలుకుతూ హల్లెలూయా స్తోత్రం స్తోత్రం పరలోక రక్షక కరుణించు కాపాడు తండ్రి మా తండ్రి మా యేసయ్య మా మరియమ్మ తల్లి అని చెప్పి ప్రతి చర్చిలోనూ ప్రార్థనలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు సమన్వయంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా గొడవలు చేయకుండా జాగ్రత్తగా మీరు పిల్లల్ని కంట్రోల్ చేసుకొని చూసుకోండి. మీ విలువైన ఆభరణాలు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. చర్చిలకు వెళ్ళినప్పుడు పిల్లలు ఒక్క చేతులు వదలబాకండి. నగలు అవి జాగ్రత్త, మీ పక్కనే దొంగలు ఉంటారు జాగ్రత్త అని పిల్లలకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. అవర్ ఛానల్ యువర్ ఛానల్. థ్యాంక్ యూ.